ఇట్లాంటి పొరలను పెట్టి దైవం మిమ్మల్ని రక్షిస్తున్నాడు. చాలామంది అంటుంటారు, ఏమైంది, ఎండలు పెరిగిపోయాయి, విపరీతంగా అయిపోయాయి. ఎందుకయ్యా అంటే సైంటిస్టులు అంటున్నారు, ర్యాకెట్లు వదిలి, మిసైళ్ళు, ఈ తర్వాత ఈ రసాయన ఆయుధాలు వదిలి ఆకాశంలో ఉండే ఓజోన్ పొర బలము క్షీణించి తూట్లు పడింటే డైరెక్ట్గా సూర్యుడి వెలుతురు పడుతూ ఉంటే మనకు వేడి కలుగుతుంది అని. కానీ మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, మానవులు చేసే పాపాలు పెరగడం వల్ల నరకాగ్నిలో బడబడా మండే మంటలు పెరిగిపోయాయి. ఆ నరకం యొక్క వేడి భూమి మీద వదలబడుతూ ఉంటే మనకు వేడి కలుగుతూ ఉంది. మరి అదేవిధంగా నరకములో ఉన్నటువంటి చలి బయటికి వెళ్ళడం వల్ల మనకు చలి కాలం వస్తూ ఉంది. ఈ చలి వేడి విపరీతంగా పెరగడానికి కారణం మనం చేసే పాపాలే అని చెప్పి ఖురాన్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి సోదరులారా, ఎప్పుడైతే పాపాలు తగ్గిపోతాయో అప్పుడు ఇలాంటి అవాంతరమైన సమస్త విషయాలు తెలిసినటువంటి వాడు, ఈ భూమి ఆకాశాలను ఆయనే పుట్టించాడు, మిమ్మల్ని ఆయనే పుట్టించాడు, వర్షాన్ని ఆయనే కురిపిస్తున్నాడు, ఆయన కురిపిస్తున్నాడు, తర్వాత పంటలు పండిస్తున్నాడు. ఇవన్నీ చేస్తూ మీకు ఆహారం, మీరు కూడా ఆయన్నే పొగడండి, ఆయన్నే అర్థించండి, ఆయన్నే ధ్యానించండి. ఆయన ఎవరు? అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ లా తఖుజుహు సినతున్ వలా నౌమ్. స్థిరంగా ఉండేటువంటి వాడు, ఊగు తూగు నిద్ర లేనటువంటి వాడు, శాశ్వతంగా జీవితం గడిపేటటువంటి వాడు, అన్నిటి మీద శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు, ఆయనే దైవం. ఆ దైవం తప్ప మరొక్క దేవుడు లేరు. మరి ఇంకా అడుగుతుంది ఖురాన్ గ్రంథం, కైఫ తక్ఫురూన బిల్లాహి వ కుంతుం అంబాతన్ ఫఅహయాకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహీకుం సుమ్మ ఇలైహి తుర్జఊన్. అసలు మీరు దేవుని పట్ల అవిశ్వాసులు ఎలా అయ్యదరు? మీరు నిర్జీవులుగా ఉన్నప్పుడు అబ్దిగా కృతజ్ఞత చూపుతున్నారు. ఆయన పుట్టిస్తే ఆయన వదిలి అందరినీ మీరు ప్రార్థిస్తున్నారు. అతడే భూమిపై మిమ్ము వ్యాపింపజేసేవాడు. మీరందరూ తుదకు ఆయన వైపుకే పోవలసి ఉన్నది. గమనించండి సోదరులారా, ఒకనాడు చావు అనేది వస్తుంది. వచ్చిన తర్వాత అందరూ చస్తారు. చచ్చిన తర్వాత అందరూ ఆ దైవం వైపుకే మరలవలసి ఉంది. కాబట్టి సోదరులారా, జీవం అనేటువంటిది శాశ్వతం కాదు. ప్రాణి ఒకరోజు చస్తాడు. దీని గురించి ఉర్దూలో ఒక చిన్న గేయం ఉంది. ఎందుకంటే చాలామంది సోదరులు ముందే అన్నారు, ఎప్పుడూ తెలుగు చెప్తే మాకు అర్థం కొంచెం కష్టం, కాబట్టి అప్పుడప్పుడు మధ్యలో ఉర్దూ వాడండి అని. చూడండి ఒక చిన్న గేయం. పానీ కే బుల్బులా హై ఇన్సాన్ కి జిందగానీ, पानी का बुलबुला है इंसान की, छूटेगा सबसे एक दिन ये मुल्क दारिफानी. మానవులారా, జీవితం నీటి బుడగలాంటిది. ఏ విధంగా అయితే ప్రవహించే నీటిలో మెదిలే బుడగలు ఎక్కడ పగులుతాయో, ఎప్పుడు పగులుతాయో, తప్పక పగులుతాయి, అందరికీ తెలుసు. అదేవిధంగా छूटेगा एक दिन, छूटेगा सबसे एक दिन ये मुल्क दारफानी. ఈ ప్రపంచం నుంచి నువ్వు వెళ్ళిపోతావు, చచ్చిపోతావు. అందరూ అంటారు, ఏంటయ్యా ఇంతమందిని కూర్చోబెట్టి చచ్చిపోతావు అంటాడు, చచ్చేటందుకు మమ్మల్ని దూరం పిలిచింది అని. కానీ సోదరులారా, నిజంగా మనం అందరం చచ్చేవాళ్ళమే. ఎలాగా? ధర్మం చెప్పింది, వైదిక ధర్మం అంటోంది జాతస్య మరణం ధ్రువం. ఖురాన్ గ్రంథం పుట్టింది మీరు చచ్చేటందుకోసమే. తూ లగా హువా హై రహ జాయేగి యహీ పర్. నీ జీవితం అంతా నువ్వు ఎన్నేళ్ళు బతికినా, 100 కాదు, 1000 కాదు, 1,00,000 సంవత్సరాలు బతికినా ఒకరోజు నువ్వు చావవలసిందే. రహ జాయేగి యహీ పర్ ఏ ముల్క్ దారఫానీ.
నెలలు చావు, ఒక్కడివే వెళ్తావు, నీ వెంట ఏది కూడా రాదు. ఫౌజో సిపాహు వాలే హుస్నో షబాబు వాలే హైదం బఖుద్ జమీ మే బాకీ న కుచ్ నిషానీ. పెద్ద పెద్ద రాజులు, మహారూపవంతులు, గొప్ప శక్తిపరులు వచ్చారు, పోయారు. భూమి మీద ఏదన్నా ఉందా? ఏమైనా వాళ్ళ గుర్తులు కనిపిస్తున్నాయా? మీకు ఏమి కూడా వాళ్ళు ఉన్నట్లు కూడా లేదు. పెద్ద పెద్ద పైల్వాళ్ళు, పెద్ద పెద్ద చక్రవర్తులు చచ్చారు, వాళ్ళ ఇంట్లో దీపాలు పెట్టే దిక్కు కూడా లేదు. ఒకప్పటి మహారాజులు టిప్పు సుల్తాన్, భారతదేశంలో ఎన్నదగినటువంటి స్వతంత్ర పోరాటంలో మొట్టమొదట ప్రాణాలు అర్పించినటువంటి మొట్టమొదటి షహీద్ వ్యక్తి టిప్పు సుల్తాన్. ఆయన మనుమడు కలకత్తాలో రిక్షా తొక్కుతున్నాడు. ఏమైపోయాయి రాజ్యాలు, ఏమైపోయాయి ఆస్తులు? నా సోదరుడు వెంకట సుబ్బయ్య గారు కోటీశ్వరుడు, పెద్ద మేడ కట్టించాడు, 3 అంతస్తుల బ్రహ్మాండమైన మేడ. మేడలో బెడ్రూమ్ కోసం ₹1,00,000 ఖర్చు పెట్టాడు. బ్లాంకెట్ తెచ్చేటందుకోసం బెంగళూరుకి వెళ్ళాడు. బెంగళూరులో బ్లాంకెట్ కొని వస్తున్నాడు, మార్గమధ్యంలో యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. చచ్చిన తర్వాత ఇంటికి తెచ్చారు. ఇంటి దగ్గరికి వస్తే ఇంట్లో భార్య పిల్లలు అందరూ అన్నారు, బంధువులు కూడా, స్నేహితులు కూడా, అరే రే రే కొత్తింట్లోకి పీనిగని తీసుకొద్దయ్యా. ఇల్లు ఎవరిదండి? కట్టాడు ఆయన లక్షలు పెట్టి, చచ్చాడు. కట్టి బతికి ఉంటే ఇల్లు ఆయంది, చచ్చాడు కాబట్టి ఆయంది కాలేదు. లోనికి తేవద్దు అన్నారు. నేను అడిగాను, ఏమయ్యా చస్తేనేం బతికితేనేం, ఉండేది శరీరమేగా, ఈ శరీరాన్ని లోపలికి తీసుకెళ్తే ఏమవుతుంది అంటే అన్నారు, పీనిగను కొత్తింట్లోకి తీసుకుపోతే ఎప్పుడూ పీనిగలే బయటపడతాయా, అందుకోసమే వద్దు అన్నారు. మరి మనం కూడా అంతేగా, ఈ ఇహలోకం కోసం ఇక్కడ శాంతి పోయావు. నువ్వు ఒకరోజు చస్తావనే విషయం ఎట్లా మర్చిపోయావు?